అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు, అది జూలై 16 లేదా 17 ఎప్పుడు అని, అలాగే ఈ తొలి ఏకాదశి విశిష్టత, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, పూజా సమయాలు ఏమిటో, ఈ రోజు సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటో, అలాగే ఈ రోజు చేయవలసిన ఉపవాసం ఎలా ఎప్పటి వరకు ఉండాలో, ఈ రోజు చేయవలసిన చేయకూడని పనులు ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని ఆశిస్తున్నాను। ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా చూసేయొచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। చాలామంది వినాయక చవితితో తెలుగువారి పండుగలు మొదలవుతాయని అనుకుంటారు, కానీ హిందూ సంప్రదాయాల ప్రకారం తొలి ఏకాదశి మొదటి పండుగ। దీని తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి। తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది। దీన్నే పేలాల పండుగ అని, హరివాసరం అని, శయన ఏకాదశి అని కూడా అంటారు। ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు। ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, అనగా పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు, పరస్పర సంబంధాలన్నీ వాటి గమనాన్ని బట్టి దీనికి సంకేతంగా చెప్పుకోవచ్చు। సంవత్సరం కాలంలో 24 ఏకాదశులు వస్తాయి। వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి అనేది తొలి ఏకాదశి। పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పంపై 4 నెలలు నిద్రపోతారు। అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు। ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు। ఈ రోజు నుండి 4 నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు। ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ। ఈ 2024వ సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది, అలాగే పూజా సమయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ సంవత్సరం తొలి ఏకాదశి పండుగ శ్రీ క్రోధినామ సంవత్సరం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం ఆషాఢ మాసం శుక్లపక్షం రోజున, అలాగే ఏకాదశి తిథి జూలై 16 మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి జూలై 17 సాయంత్రం 5 గంటల 56 నిమిషంల వరకు ఉంటుంది। అలాగే అనురాధ నక్షత్రం రాత్రి 1:22 వరకు ఉంది। కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగను జూలై 17 బుధవారం రోజున జరుపుకోనున్నాము। అలాగే పూజా సమయాలు ఉదయం అనగా తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల వరకు బాగుందండి। ఇది వీలు కాని వాళ్ళు ఉదయం 7:31 నుండి 9:09 లోపు చేసుకోవచ్చు। అది కూడా వీలు కాని వారు ఉదయం 10 గంటల నుండి 11:53 అమృత గడియలు ఉన్నాయండి। అలాగే ఉదయం వేళల్లో కాకుండా సాయంత్రం వేళల్లో పూజ చేసుకునే వారికి సాయంత్రం 4:23 నుండి 6:03 వరకు బాగుందండి। ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు। ఈ తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు। తొలి ఏకాదశి నాడు ఈ పేలాల పిండిని తప్పక తినాలని విశ్వసిస్తారు। పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి। మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన ధర్మం। ఏకాదశి రోజు ఉండే ఉపవాసం, జాగారం ఎంతో విశిష్టమైనవి। ఈ ఉపవాసం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం। ఏకాదశి రోజు ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు అనగా ద్వాదశి రోజు స్వామివారికి ధూపదీపం నైవేద్యం సమర్పించి పూజా కార్యక్రమాలు ముగించిన తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు। ఈరోజు చేయవలసిన చేయకూడని పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం। ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోరాదు। అదేవిధంగా మంచంపై కూడా పడుకోకూడదు। దానగుణం, దయాగుణం అలవర్చుకోవాలి। సహనం లేనివారు నిష్టలేని ఉపవాసం ఎంత మాత్రం పనికిరాదు, చేయకూడదు కూడా। ఎవరితో గొడవలు పడరాదు, దురుసుగా ప్రవర్తించకుండా శాంత స్వభావంతో ఉండాలి। ఎవరిని కోపగించుకోకూడదు। అన్ని వేళలందు దైవత్వాన్ని కలిగి నిర్మలమైన మనసుతో దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి ఉన్నవారు మాత్రమే ఏకాదశి ఉపవాసం చేయాలి। ఏకాదశి రోజున ఆవుల్ని పూజిస్తే ఎంతో మంచిది। ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం, జాగరణ పాటించే వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని, తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని
శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.